డెత్ వ్యాలీలోకి ప్రవేశించాలంటే $30 చెల్లించాలి. అది ఫర్నెస్ క్రీక్ విజిటర్ సెంటర్లో చెల్లించి అందరం మస్కీట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ చూడటానికి బయలుదేరాం. ఈ రోడ్ని చూడండి, ఎంత స్ట్రెయిట్గా వంకర్లు లేకుండా ఉందో. లాస్ ఏంజలస్ నుంచి లాస్ వేగస్కి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి బాణంలాగా నేరుగా ఉన్న రోడ్స్ని చూసాం. నాకైతే చాలా నచ్చాయి. రోడ్డుకి రెండు వైపులా కనీసం ఒక్క క్యారీ బ్యాగ్ కూడా లేకుండా శుభ్రంగా ఉన్న పరిసరాలు. మస్కీట్ ఫ్లాట్ ఇసుక దిబ్బలకి స్వాగతం. ఇక్కడి పిల్లగాలులు గతం యొక్క రహస్యాలను మనకు చెప్తాయి. అమెరికాలోనే అత్యంత పేరు ప్రతిష్టలున్న డెత్ వ్యాలీ చూడటానికి మేము మొత్తం 13 మంది ఇక్కడికి వచ్చాం. అంటే 3 కుటుంబాలన్నమాట. ఈ పురాతనమైన ఇసుకలో నడుస్తుంటే మనం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న నేల మీద నడుస్తున్నట్టు. ఈ రమణీయమైన ప్రకృతిని చూస్తుంటే ఇది భూమా లేక ఏదైనా ఇతర గ్రహమా అని అనుమానం కలుగుతోంది. భయం కలిగించే పేరు డెత్ వ్యాలీ, కానీ మనసుకి ఆనందాన్ని కలిగించే ప్రకృతి అందాలు, మాటలకు అందని అనుభూతి. మస్కీట్ ఫ్లాట్ ఇసుక దిబ్బలు కొన్ని వేల సంవత్సరాలుగా గాలి ద్వారా ప్రయాణం చేసిన ఇసుక రేణువులు ఇక్కడ నిక్షేపాలుగా ఏర్పడ్డాయి. ఈ ఇసుకలో ప్రధానంగా క్వార్ట్స్ ఇంకా ఫెల్డ్స్పార్ అనే ముఖ్యమైన కణాలు ఉన్నాయి. ఈ ఇసుక దిబ్బలు చాలా డైనమిక్. అంటే గాలుల కారణంగా సంవత్సరానికి 50 అడుగుల చొప్పున ముందుకి జరుగుతాయంట. అంతేకాదు, ఈ గాలులు ఇసుకకు అనేక రకాల ఆకారాల్ని కలిగించడమే కాకుండా రోజుకొక ఆకారం చెందేలా చేస్తాయి. ఈ ఎడారిలో మనం క్రియోసాట్ పొదలతో పాటు ఎడారి విల్లో లాంటి చెట్లను గమనించవచ్చు. ఇవి ఇసుక దిబ్బల్ని స్థిరీకరించడానికి, వేగంగా ముందుకు సాగకుండా ఆపటంలో సహాయపడతాయి. ఇక్కడున్న ఇసుక ఇక్కడికి ఎలా వచ్చిందంటారు? ఈ ఇసుక ఇలా తయారవ్వకముందు ఈ ఇసుక కణాలు ఒక పెద్ద బండరాయి. ఇక్కడికి దగ్గరలో కాటన్వుడ్ అనే పర్వతాలున్నాయి. అక్కడి బండరాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా గాలికి క్షీణిస్తూ ఇసుకగా మారి గాలిలో తేలుతూ చుట్టూ ఉన్న పర్వతాల వల్ల ఇక్కడ బంధించబడి ఇసుక దిబ్బలుగా అవతరించాయి. పగటిపూట ఈ ప్రాంతం బంజరు భూమిలాగా ఎలాంటి జీవం లేకుండా కనిపిస్తుంది. దీన్ని నమ్మద్దు. ఎందుకంటే చీకటి పడగానే ఈ ప్రాంతానికి తగ్గట్టుగా మొండిగా బ్రతికే ఎన్నో వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తుంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా మనం ధైర్యం చేసి ఇక్కడ రాత్రి ఉండలేము. ఈ ఇసుక దిబ్బల్లో సైడ్ వైండర్ రాటిల్ స్నేక్, కిట్ ఫాక్సెస్, క్యాంగరూ ఎలుకలు కనిపిస్తుంటాయి. ఈ నిస్సార నేలల్లో మస్కీట్ పేరే కలిగిన పొదలు, చెట్లు కనపడతాయి. గాలికి మెలికలు తిరిగి భూమికి సమాంతరంగా వెళ్తున్న చెట్టును చూస్తే ఇక్కడ ప్రకృతి ఎంత కఠినంగా ఉంటుందో ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎడారిలో గరిష్ట ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఈ ఎడారి ఒక ఏలియన్ గ్రహంలాగా కనపడుతుండటంతో 1977లో ఆ తర్వాత 1983లో విడుదలైన హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్లోని టాటూయిన్ ఎడారి గ్రహానికి సంబంధించిన సన్నివేశాలు ఈ మస్కీట్ ఎడారిలోనే చిత్రీకరించారు.
ఈ ప్రాంతం టింబిషా మరియు సదర్న్ పయుట్ వంటి స్థానిక అమెరికన్ గిరిజన తెగలు నివసించే ప్రాంతం. వారు తమ జీవనం కోసం ఈ ఇసుక దిబ్బలలో ఉన్న వనరుల్ని వాడుకుంటూ జీవితం కొనసాగిస్తారు. మస్కీట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్ని నేను సందర్శించటం వల్ల ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. అదేంటంటే ఎడారిలో ఇసుక దిబ్బలు 3 ఆకారాల్లో ఉంటాయంట. అవేంటంటే క్రెసెంట్, లీనియర్, ఇంకా నక్షత్ర ఆకారం. మీరు మస్కీట్కి హాలిడే ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు సూర్యోదయం లేదా సన్సెట్ సమయానికి కాస్త ముందుగా ఇక్కడ చేరుకోండి. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు చాలా కిందికి ఉండటం వల్ల, రెండోది యాంగిల్ వల్ల నీడలు ఎంతో నాటకీయంగా, అంటే నమ్మలేని పద్ధతిలో ముందుకి సాగుతాయంట. ఈ దృశ్యం తప్పక చూసి తీరాలని చెప్తుంటారు. ఈ పరిసరాల్ని చూస్తుంటే ఒక అందమైన కల కంటున్నట్టుంది. ఈ ఎడారిలో పిల్లలకి ఒక గొప్ప ఫన్ యాక్టివిటీ శాండ్ స్లెడ్డింగ్. అమెరికాలో చాలా తక్కువ ప్రదేశాల్లో ఈ శాండ్ స్లెడ్డింగ్కి అనుమతిస్తారు. ఇక్కడ ఎలాంటి నిషేధం లేకపోవటం వల్ల మా గ్రూప్లోని పిల్లలు ఈ యాక్టివిటీని ఇక్కడికి వచ్చినప్పటి నుండి పూర్తిగా ఆనందిస్తున్నారు. దీనికోసం ఇంటి నుంచి స్నో సాసర్లు తెచ్చుకున్నారు. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి నా వ్లాగ్స్ని షేర్ చేయండి. వచ్చే వారం మిమ్మల్ని డెత్ వ్యాలీలోని గొప్ప ఆకర్షణ అయిన బ్యాడ్ వాటర్ బేసిన్కి తీసుకుని వెళ్తాను. అలాగే ఇంకో ఆకర్షణ అయిన జెబ్రిస్కీ పాయింట్కి కూడా వెళదాం.